నిలబెట్టుకోండి ప్రభా. నైనా మీరే నిలబెట్టుకుని ప్రభా, నైనా మీరే వాడుకోండి ప్రభా. నైనా ఇదిగో నా తండ్రి, ఆగస్టు నెల 13వ తారీఖున ప్రభా నీ తైలాభిషేకం తండ్రి ఘనముగా జరిపించుకోండి ప్రభా. నీ ఘనమైన రీతిలో ప్రభా నైనా అనేక మంది ప్రభా, అనేక గ్రామముల నుంచి తండ్రి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామము తండ్రి నైనా నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి, నీ తైలముతో తండ్రి నైనా అభిషేకించుకునే భాగ్యములు తండ్రి ఆ యొక్క గ్రామములకు దయచేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నైనా తైలముతో తండ్రి ప్రభా ఎందరి బిడ్డలనైతే నైనా నా తండ్రి అభిషేకించాలని నీ ఉద్దేశములు తండ్రి ఉన్నదో ప్రభా, ప్రతి బిడ్డను ప్రభా నైనా మీరే రప్పించుకోండియా. మేము పిలవగా ఎవరు రారు కానీ ప్రభా తండ్రి మీరే పిలుచుకోండి ప్రభా, మీరే కనపరుచుకోండియా, మీరే మహిమపరచుకోండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎందరి బిడ్డలు రావాలని నీ ఉద్దేశంలో ఉన్నదో ప్రభా, ప్రతి బిడ్డని తండ్రి నైనా నీ తైలం పోషి ప్రభా అభిషేకించండి తండ్రి. నైనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నైనా పల్లకడి గ్రామమును తండ్రి ప్రేమించండి ప్రభువా. నైనా నా తండ్రి నైనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ పలకడి గ్రామంలో ఆ మందిరంలోకి తండ్రి ఏ బిడ్డలు ఏ అంశము పట్టుకుని వచ్చి ఉన్నారు తండ్రి, నేను గర్భకాలంలో కొరకు వచ్చి ఉంటే ప్రభా ఆ బిడ్డల యొక్క గర్భమును తెరవండి ప్రభా. ఆ గర్భమును తెరిచి ప్రభా నేను ఒక సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభా. నైనా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ప్రయాసపడి తండ్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నానయ్యా. ప్రతి బిడ్డని చూచుచున్న దేవుడు అయ్యానైనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ ప్రతి బిడ్డని తండ్రి మీరే ఆశీర్వదించండి, మహిమపరచండి, ఘనపరచండి ప్రభు. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి నేను ఎల్లమల్లి గ్రామంలో ప్రేమించి ప్రభు నా తండ్రి స్థలములు చూపించాము తండ్రి. నాయన ఆ స్థలంలో తండ్రి నీ మందిరం ఎప్పుడు కట్టాలని నీ ఉద్దేశంలో ఉందో నేను అక్కడ ఉన్న ప్రజలు ప్రభు నాయన తండ్రి నాయన ఇదిగో ప్రభు నా యేసయ్య నాయన నీ బైబిల్ విషయం మందిరం కావాలని ప్రభు ఎందరు బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభు. ఆ బిడ్డల యొక్క ఆశను నెరవేర్చండి తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. మందిరములు కట్టండి ప్రభు, మీరే నిర్మించండి ప్రభు. నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఏమి లేకపోయినను నా తండ్రి నైనా నిన్ను అడిగితే ప్రభు ఈ స్థానాన్ని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభు నైనా మీరే ధన సహాయం చేసి ప్రభు అక్కడ మందిరమును కట్టుటకు తండ్రి నైనా మీరే సహాయం చేయండి నాయన. అక్కడ పని వారిని లేపండి తండ్రి నాయన. ఎందరి బిడ్డలు ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డ యొక్క ఆశను నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. అవును తండ్రి ఏదైనా ఇచ్చే దేవుడు తండ్రి. మా హృదయాలను ఆనందపరచమని అడిగితే ఆనందపరిచే దేవుడు నా తండ్రి. మా లోటులను తీసివేయమండి, తీసివేసే దేవుడు తండ్రి. నీకు సాధ్యము కానిదేమీ లేదు ప్రభు, సమస్తమును సాధ్యమే నా యేసయ్యా. నీకు వందనములు, స్తోత్రములు. ఏమి రానటువంటి వారిని గెలుచుకుని నీవు నిలవబెట్టుకుని ఇన్ని మందిరములు ఇచ్చి నీ స్వార్థను వెదజల్లాలని నీ కుమారుని ప్రేరేపించి ఆ హృదయమును ఆనందపరుచుతున్న దేవుడు నా యేసయ్యా. నువ్వు మాట్లాడచ్చు ఉన్నావు, నేనున్నానని ప్రభు సెలవిచ్చిన దేవుడు కలుగు. అవును తండ్రి మీరు మాకు తల్లిగా తండ్రిగా ఉన్నారండి. నా తండ్రి ఎవరు లేకపోయినను నీవుంటే మాకంటే చాలు నాయన. నీ వెంట నడుచుటకు నాయన నీకు మారు సిద్ధపడి ఉండగా మీరు నడిపించుకోండి, మీరు గణపరుచుకోండి. ఎందరి బిడ్డలకైతే ప్రభు నీ వాక్యం వెదజల్లాలి, ఆ బిడ్డకి నేర్పించండి ప్రభు. ఆ నోటికి మీ బోరగా వాడుకుని ప్రభు ఈ రంగపేట మండలం అంతయ్య ప్రభు నీ వాక్యములతో తండ్రి ప్రతి బిడ్డను బలపరిచే భాగ్యములు తండ్రి నీకు మారు దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రంగపేట మండలంలో తండ్రి నాయన ఒక గృహమందు నీ సువార్తను వెదజల్లగా అనేక బిడ్డలు ప్రభు మారుటకు తండ్రి మీరే సహాయం చేసి మీ చిత్తములో ఏమైనదో ప్రభు నాయన. ఎందుకైతే మీరు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు
ప్రతి బిడ్డని తండ్రి నాయన నీ వాక్యం వినుటకు తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. అవును ప్రభు, అవును చేస్తే నా తండ్రి అనేక బిడ్డల ద్వారా మాట్లాడుచున్నారు నా తండ్రి. మీరు ఘనముగా నిలబెడతానని, అత్యంతగా నిలబెడతానని ప్రభు, శిఖరముపై నిలబెడతానని ప్రభు వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు కనుక ప్రభు అవి నెరవేర్పులకు తీసుకువచ్చే దేవుడు. ఆలస్యమైనంత మాత్రం అది వ్యర్థము కాదని ప్రభు సెలవిచ్చిన దేవుడు. అనేక దర్శనములు చూపించాము, ప్రతి దర్శనమును నెరవేర్చిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. మీకే వందనములైన స్తోత్రములు. ఏదడిగిన దయచేసే దేవుడు. రోడ్డు నడగగా ప్రభు, రోడ్డు నిత్యం ప్రభు నాయన. ఇది ఆటో అడగగా ప్రభు, రోగుల కొరకు ప్రభు ఆటో నడగగా ఆటోను దయచేస్తామయ్యా నా తండ్రి. ఇంకేమి కావాలి నాయన? ఇంకను ప్రభు అనేక ఆత్మలను రక్షించండి. నీ వాక్యం విని ప్రభు అనేక ఆత్మలు రక్షించుటకు తండ్రి నాయన బిడ్డలను నా తండ్రి మీరే ప్రేరేపించి తండ్రి ప్రభు ప్రతి బిడ్డ ప్రభు తండ్రి నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి మీరే సహాయం. కట్టలకు కట్టబడి ప్రభు భయంతో కన్నుకబడుతూ ఉన్న బిడ్డలకు తండ్రి మీరే ధైర్యం ఇచ్చి ప్రభు తండ్రి మీ దగ్గరికి ఎగిరి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు నాయన. ఈ రంగపేట సాలను ఒక వెలుగులోకి నింపివేసినదే నాయన. ఈ రంగపేట సాలలో ప్రభు అనేక మంది ప్రభు అనేక రోగములను కట్టుకుని ఉన్నారు. అనేక రోగములను మాన్పివేసిన దేవుడు అయ్యా. షుగర్ వ్యాధిని మాన్పివేసిన దేవుడు అయ్యా. గాయములు కట్టిన దేవుడు తండ్రి నాయన. ఇంకా ప్రభు ఎందరు బిడ్డలైతే ప్రభు తండ్రి అనేక రోగములతో పడి ఉన్నారో ప్రభు ప్రతి బిడ్డని దగ్గరికి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి, మీరే గణపరచుకోండి ప్రభు. మీ సేవకులు పెట్టి వందనము, స్తోత్రం. ఆ బిడ్డను బలముగా వాడుకుని నాయన, నోటిని నీ బోరగా వాడుకుని నాయన శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ఆ బిడ్డను నాయన నీ పరిశుద్ధాత్మతో నింపివేసి పావురం వల్లేదండి నీ వెలుగును తండ్రి ఆ బిడ్డపై కుమ్మరించి నీవే నడిపించుకొని మీరే మహిమపరచుకుని నాయన ఆ బిడ్డను నా తండ్రి నీ సేవల కొనసాగే బలమైన వాక్యం తండ్రి ఆ బిడ్డకు నింపివేయమని మీరే ఆలోచన కలిగించమని నాయన ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలపించమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి.
నేనే మార్గమన్న నిజమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఐదవ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలో మీ నామాలకు స్తోత్రముగా గతించిన కాలం దీపాచి కాపాడి దినం మాట్లాడాలని మీకు అనేక స్తోత్రం తండ్రి. ఈమె దేవవచనాలను దీవించిన దేవా, ఆశీర్వదించిన దేవా, రక్షణను నెరవేర్చిన దేవా, వ్యాధి బాధలతో వచ్చిన వారందరికీ దేవాన్ని స్వస్థత కలిగజేయ దేవానికి స్తోత్రములు తండ్రి. అలాగే మీ అప్పుడు సమస్యలు దోషణాలు తండ్రి వారందరూ బాధను తీసే దేవానికి స్తోత్రములు తండ్రి. సమీపింపరాని తేజస్సులో నిత్యము వేవేల దూతలకు స్తుతులను అందుకోవలసిన గొప్ప దేవుడు అయిన నీవు తండ్రి. ఆకాశమును సింహాసనముగా భూమిని నీ పాదపీఠమై ఉండగా తండ్రి. అయా అంత గొప్ప దేవుడవు, అంత తేజస్సు కలిగిన దేవుడవు, సమీపింపరాని స్థలములో వసించుచూ ఉన్నవాడవు తండ్రి. నిన్ను పరిశుద్ధులను తేరి చూడలేనటువంటి గొప్ప దేవుడైన నీవు తండ్రి. అయా దీనులమైన మా కొరకు మమ్మలను దీవించాలని, అయా ఈ రంగంపేట దండేపల్లి మండలంలో ఉన్న జనులను ఆశీర్వాదకరములుగా మార్చాలని తండ్రి. అయా నీవు ఏర్పాటు చేసుకుని నీవు సిద్ధపరిచిన ఈ స్థలంలోనికి తండ్రి రిక్తునిగా దిగి వచ్చి ప్రభువా, అయా మమ్మలను తేరి చూచుచున్న మహోన్నతుడా నీకు స్తోత్రాలు. అయా నాయన, అయా ఎన్నడూ నాయన మమ్మలను త్రోసివేయక ప్రభువా, ఎంతటి పాపులమైనను నాయన మమ్మలను నాయన
త్రోసివేయక నీ చేతుల నీడలోకి రమ్మని నీవు ఆహ్వానిస్తుండగా ప్రభా. అయా ఇదిగో జనులైన వారు తండ్రి నీ ప్రేమ తెలియక ప్రభు అయా నీచు మేలులను పొందుకోలేని స్థితిలో తండ్రి దుష్టుడు వశములో ఉండి తండ్రి వారి సొంత ఆలోచనతో సొంత శక్తితో స్వబుద్ధిని ఆధారము చేసుకొని ప్రభువ అయా నీవు ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలోనికి రాలేకపోయి తండ్రి అయా నాయన బంధకాలతో అయా కట్టబడిపోయి తండ్రి అయా వారు కొట్టుమిట్టాడుచూ ఉండగా తండ్రి విడిపించమని ప్రార్థనలు చేస్తూ ఉన్నాను అయ్యా నీ వందనాలు తండ్రి. అయా నీవు ఏ చిత్తమై ఈ స్థలం ఏర్పాటు చేసావు, ఏ కార్యములు జరిగించుట నీకు ఇష్టము ఈ మందిరము ద్వారా ఈ ప్రార్థన చాలాగా మార్చుకుని తండ్రి ఇదిగో నీవు బైబిల్ మిషన్ను బయలుపరుచుకుంటున్నావు తండ్రి. రంగంపేట మండలంలో అయా బైబిల్ మిషన్ ఏర్పాటు లేని స్థలంలో నీవు బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి తండ్రి ఎన్నో సంవత్సరములుగా నీవు బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన వారికి లేని ఆలోచనతో తండ్రి నీ చిత్తముతో తండ్రి ఈ శాలను ఏర్పాటు చేసుకుని శిలువ సువార్తలు జరిగించుకొని అయా నాయన అనేక మందిని ప్రభా ఈ స్థలములోనికి తోడుకుని వచ్చి ఇదిగో ఈ స్థలములో ఉన్నానని నీవు ఎత్తి చూపించినటువంటి గనుడా 100వ శిలువ సువార్త కూటము ద్వారా అనేకులకు మిమ్ములను మీరే బయలుపరుచుకున్నట్లుగానే తండ్రి ఎన్నో కార్యములు చేశాను. నన్ను చూసి ఇశ్రాయేలీయులు నా అద్భుతాలు చూసి నశించిపోయినట్లుగానే జనులను నశించిపోవచ్చు ఉన్నారని ఆయన నీవు వేదన చెందుచూ ఉండగా ప్రభా వారి అపరాధములు క్షమించమని అడుగుతున్నాము, వారి పాపములను క్షమించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయా వారి సొంత ఆలోచనలు కాదు తండ్రి, దుష్టుడు వేసుకున్న పన్నాగములు తండ్రి, దుష్టుడు వేసిన వలలో చిక్కుకుపోవచ్చు ఉన్నారు తండ్రి. అయా విడిపించాలని నీవు ఆశపడుతున్నావు నాయన, గ్రహించలేకపోతున్నాను తండ్రి. క్షమించు ప్రభా. ఇదిగో తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే స్థలంలో ఎన్నో ప్రార్థనలకు నెరవేర్పునిచ్చిన దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. ఊహించలేని కార్యాలు ఎన్నో ఘనముగా చేసిన దేవుడు తండ్రి. అయా నీవు గొప్ప దేవుడవని నేనే దేవుడని ఈ నిర్గమాకాండ ధ్యాన దినములలో 20వ అధ్యాయములో నీవు చెప్పినట్లుగా ప్రభు ఈ స్థలమును నాయన ఆధారము చేసి అయా నీ గొప్ప కార్యములు ఎన్నో మా కంటికి కనిపింప చేశావు తండ్రి. అయా మేము కృతజ్ఞతాహీనులము కాకుండానట్లుగా నీవప్ప చెప్పిన పని నాయన నమ్మకముతో చేయడానికి సహాయము చేస్తున్న తండ్రి, ధైర్యపరుస్తున్న తండ్రి, నడిపిస్తున్న తండ్రి, తోడై ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ చిత్తం లేనిది భూలోకములో ఏమీ జరగదు ప్రభా, పరలోకములో నీ ఆజ్ఞ లేనిదే భూలోకములో ఏమీ జరగదు కనుక తండ్రి ఇది నీ చిత్తమై ఉన్నది, ఈ స్థలముని ఏర్పాటై ఉన్నది. ఇక్కడ ఎలాగ నీవే బయలుపరుచుకొనవలసి ఉన్నదో అటు నీ కార్యము తండ్రి కాలము సమీపింపగా నీవు నెరవేర్చు దేవుడవై ఉన్నావు. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. అయా నీ నాయన వాగ్దానములు నెరవేర్పులోనికి వచ్చే వరకు తండ్రి అయా నిరీక్షణ గలవారమైన నేను స్తుతించి నేను వెంబడించే వారి మనసులో ఉంచమని అడుగుతున్నాను. అయా నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలాలను బట్టి నేను ఆనుకొని తండ్రి పలకడిలో మందిరములైనా నీవు ఏర్పాటు చేసిన దేవుడు అయా నాయన ఆలోచన చరితము రాని అయా కార్యమును జరిగించావు దేవా నీకు వందనాలు తండ్రి. అయా ఎందరో కట్టలేని ఎందరికో రాని ఆలోచనతో తండ్రి అప్పటికప్పుడే నీవు స్థలమును సిద్ధపరిచి ఘనముగా బైబిల్ మిషన్ను ఏర్పాటు చేసిన దేవుడు అయా తండ్రి నీకు వందనాలు. దేవదాసయ్య గారి ఆత్మ ప్రేరణతో నడిపిస్తున్న తండ్రి అయా నాయన బైబిల్ మిషన్ వృద్ధిలోనికి రావాలంటే అయా తండ్రి బైబిల్ మిషన్ మందిరం లేనిదే ఎక్కడ వృద్ధి వస్తుంది తండ్రి. అయా అనేక గ్రామాలలో తండ్రి బైబిల్ మిషన్ అంటే ఏమిటో తెలియని వారు ఉన్నారు తండ్రి. స్వస్థతల కొరకు అయా
స్వస్థతల కొరకు, బాగుపడడం కొరకు, వారి కోరికలు తీర్చుకోవడం కొరకే తండ్రి అయా నాయన నామకార్థముగా వెళ్ళుచున్నారు తండ్రి. బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము తెలియక తండ్రి ఎందరో బిడ్డలు నశించిపోవచ్చు ఉండగా అయా నాయన మా తండ్రి గారి యొక్క కన్నీటి అయా ప్రార్థనను బట్టి తండ్రి బైబిల్ మిషన్ మందిరాలను ఏర్పాటు చేస్తున్న గరుడా నీకు స్తోత్రాలు తండ్రి. కలకడియమని ప్రేమించి నీ దేవదూతలతో నాయన మందిరాన్ని కట్టించుకుని ఇదిగో ఆ స్థలంలో అనేకులు తండ్రి మోడి వారిపోయినటువంటి జీవితాలను చిగురింప చేస్తున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎందరికో రక్షణ లేదు ప్రభా, ఎందరో నైనా రక్షింపబడినను నామకార్థమైన భక్తి తండ్రి వేషధారణ కలిగిన జీవితాలతో ఉన్న వారిని విడిపించుటకు ప్రభువా ఈ 40 దినములు తండ్రి నీ సేవకుడిని నీవు అక్కడ నిలవబడమన్నావు, ప్రార్థనలు చేయమన్నావు. ఎవరొచ్చినా రాకపోయినా ప్రార్థనలు జరిగించమని నీ ఆజ్ఞను పట్టుకుని తండ్రి ప్రార్థనలు చేయగా వాక్యముని విని అయా మనస్సు నీవు కలిగించిన వారిని నీ ప్రేరేపణ బట్టి ఉన్న ఆ బిడ్డలను నడిపిస్తుకుంటున్నావు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ వాక్యముతో తండ్రి వినక స్నానం చేయబడడానికి సహాయం చేయి తండ్రి. అయా ఈ 40 దినములు మోసేసు ఉపవాసంలో పాల్గొందుచున్న బిడ్డలకు అయా గొప్ప తేజస్సును కలిగిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. వారు ఏమి కావాలని అడుగుతున్నారో, వారికి ఏ వరములు కావాలని అడుగుతున్నారో తండ్రి అయా తండ్రి తెలియని వారికి తెలియపరుస్తున్న తండ్రి అయా ఏమీ తెలియలేని బిడ్డకు ప్రభువ అయా గన్నమును అబ్బును ప్రేమించి తండ్రి అయా స్వప్నము ద్వారా స్వప్నమనే వరము ద్వారా కలుగుతున్న ఆపదను చూపించిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అమ్మా నీ సేవకుడు ఎన్ని కూటములు పెట్టాడు, ఆ సేవకుని యొక్క మందిరంలోనికి నువ్వు మానవద్దని చెప్పి ఆ బిడ్డను పంపించిన తండ్రి నీకు వందనాలు. ఆ బిడ్డ గాయాన్ని పట్టు ప్రభా. అయ్యా ఇదిగో డాక్టర్లు చెప్పారు ప్రభా ఆ గుండెలో ఏమున్నదో, ఆ గుండెలోని రక్తనాళములు ఏమై ఉన్నవో తండ్రి అయ్యా నాయనా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వృద్ధాప్యమందు యజమానుడు తండ్రి నీ మందిరానికి ఎంతో పరిచర్య చేసిన కుమారుడు తండ్రి అయా సత్తువ లేకపోయినా తండ్రి అయా సహాయము లేకపోయినా తండ్రి నీ మందిరానికి వచ్చి తండ్రి అయా నాయనా నాయనా నీ కుమారుడు ఎంతో శ్రమించి నాయనా నీ మందిర పనిలో నీ నిర్మాణాన్ని గుడార నిర్మాణం పనిలో పాల్గొందిన అప్పులు తండ్రి అయా నాయన సంతోషంతో నింపు తండ్రి అయా నాయన ఏ గాయమును కలిగింపకుండా గొప్ప సాక్షిగా నువ్వు వాడుతూ తండ్రి రేపటి మందు ప్రభా అయా కుమార్తె తండ్రి నాయనా నాయనా టెస్ట్లకు వెళ్ళుచుండగా ప్రభా నాయనా ఎలాంటి కీడును తండ్రి మేము చూడకుండానట్లుగా అయా నాయనా పరమ వైద్యుడా నీవు అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలవాడు కనుక ధన విషయంలో తండ్రి నీవు గొప్ప నాయన మేలును చేస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. కుమార్తె కన్నీటితో తండ్రి ప్రార్థించుకుంటుంది మేమే మందిరము కట్టమన్నాము, మేమే మందిరము కట్టమన్నాము అన్నట్లుగా తండ్రి ఆ బిడ్డల ద్వారా అనేకులు రక్షింపబడతారని తండ్రి ఆ బిడ్డ ఎంతో సంతోషంతో ప్రభు మా దైవ సేవకులు మా యొద్దే ఉన్నారని సంతోషంతో తండ్రి నీ మందిరంలోకి వచ్చుచుండగా అయా ఆ బిడ్డకు కలుగుతున్న గాయములు తండ్రి స్వప్నము ద్వారా చూపించి ప్రభువ నీవు మేలు చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా మోషేసు ఉపవాసాల్లో ఎన్ని అంశములు పెట్టినాయన పలకడి వాస్తవ్యుల గురించి ప్రార్థనలు చేస్తున్నాము, సామర్లకోట వాస్తవ్యుల గురించి ప్రార్థనలు చేస్తున్నాము, రంగంపేట వాస్తవ్యుల గురించి ప్రార్థనలు చేస్తున్నాము, ఎల్లమల్లిలో కట్టబోయే అయా మందిర నిర్మాణం కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. ఆ స్థలముని చిత్తము ఏమై ఉన్నదో నాయన అన్ని ప్రార్థనలను మీరు అంగీకరించుచున్నారని నమ్మి స్తుతించుచున్నాను. అయా నాయన మోసేసు ఉపవాసముల అనంతరము తండ్రి ఆగస్టు 13వ తారీఖున నాయన అయా జరగవలసి ఉన్నటువంటి అయా వరములతో కూడిన అభిషేకమును 13వ తారీఖున ప్రభువా నీవు ఎవరిపై నీ వరములతో నాయన
తైలమును పోసి అభిషేకించాలని నీవు ఆశపడుతున్నావో, ఏకీభవించుచున్న బిడ్డలకు ఏ వరములతో నింపుతున్నావో అందును బట్టి నీకు స్తోత్రాలు. ఆ దినమంతయు నీకు ప్రతిష్ఠించి ఉన్నాము తండ్రి. ఆగస్టు 13వ తారీఖున ప్రభా జనులందరినీ కట్టివేయి తండ్రి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అన్న అయా నాయన భర్తమయ్యని గుడ్డివాడిని మాట్లాడిన మాటకు నీ కాళ్లకు బంధాలు వేసుకుని ఎలాగూ నిలబడ్డావో తండ్రి, అలాగే నీ ఆజ్ఞకు ప్రభా పలకడేమ గ్రామంలో ఉన్న జనులందరూ ప్రభా అయా ఆగస్టు 13వ తారీఖున అయా నాయన ఆ తేజస్సు కలిగినటువంటి అభిషేకమును పొందుకునడానికి సహాయము చేయమని అడుగుతున్నాము తండ్రి. ఏ బిడ్డ నాయన ఏ అడ్డులతో ఏ ఆటంకములతో ఏ వ్యాధులతో కట్టబడిపోయినారో విడిపించు దేవా. అయా ఆగస్టు 13వ తారీఖున ఏ బిడ్డ ఏ బంధకములో అయా కూరికి పోవచ్చు ఉన్నారో తండ్రి, అభిషేకము ద్వారా అనేకులను ప్రభా నీవు అభిషేకించి తండ్రి విడిపించయ్యా. చెర నుండి విడిపించినట్లుగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించినట్లుగా ప్రభా పలకడేము గ్రామంలో ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి గ్రామాలలో మేమెన్నో గ్రామాలు నీ సువార్తని సిలువను ఎక్కడ స్థాపించి వచ్చామో ఆ జనులందరూ ప్రభా మరలా రావడానికి తండ్రి అయా నీవిచ్చు అభిషేకమును పొందుకోవడానికి సహాయము చేయమని అడుగుతున్నాం. మేము పిలువగా ఎవరు రారు ప్రభా, మేము నడిపింపగా ఎవరు రారు తండ్రి. నీ ఆజ్ఞలు తండ్రి, నీ మాటలు తండ్రి, నీ దేవదూతలను పంపించుకొని ప్రభా ప్రతి ఒక్కరిని పిలుచుకో ప్రభా, పిలుచుకో తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మందిరం చుట్టూ ఉన్న వారిని ఆ గృహాలని రక్షణ లేని వారికి రక్షణ ఇస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి సామలకోట మందిరంలో ప్రభా బిడలైన వారు నాయన అంగలారుస్తూ ఉన్నారయ్యా. సేవకుని కొరకు అంగలారుస్తున్నారు తండ్రి. సేవకుని లేకపోయినా ప్రభా అయా నాయన మోసేసు ఉపవాసములు వరములతో కూడినవి వరములు పొందుకోవాలని నాయన తండ్రి అయా మానకుండా ప్రభా శ్రమైన వర్షమైన అడ్డులున్న ఆటంకములున్న అయా వాటిని విడిపించుకుని తండ్రి నీ కూడా ఆరంభంలోనికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి అయా శారా గారును అబ్రహాము గారును మూల స్తంభములుగా నీవు ఎన్నుకుని తండ్రి వారి ప్రార్థనలు విని నాయన నీవు మందిరాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా వారి బిడ్డలను ఆశీర్వాదకరముగా మార్చావు తండ్రి. వారికి ఇంకా నువ్వు మేలైనటువంటి నీ వరములు ఇవ్వండి అయ్యా. దర్శన వరము కలిగించిన తండ్రి నీకు వందనాలు. అబ్రహాము గారిని ప్రభు మూల కంబము వలె వాడుకో తండ్రి నీకు వందనాలు. అలాగే వంశీ నాయన అయా కష్టపడి తండ్రి నీవిచ్చినటువంటి జీవనోపాధి ఉద్యోగములు చేసుకుని అయా కుమారుడు తండ్రి శ్రమైనను ప్రభు తండ్రి నాయన దైవజనుని మాటకు లోబడి ప్రభు నీ నుండి ఏమి పొందుకోవాలని ఆశపడి ప్రభు 40 దినములు ఉపవాసము ఉండి తండ్రి వెళ్ళొచ్చు ఉన్నాడు. కుమారుని యొక్క ఆశను నెరవేర్చు తండ్రి. అలాగే అనంత తన కుమార్తె కుమారుడు ఇచ్చిన కోడలు తండ్రి ఏమి కావాలని ఆశపడి వెళ్ళుచున్నారో వారి ఆశను నెరవేర్చు తండ్రి నీకు వందనాలు. సునీత గారు ఆనంద గారు ప్రభు వారి కుటుంబాన్ని దీవెనకరముగా మార్చు, వరములతో నింపు. ఈ లోకంలో వాటి కొరకు కాక తండ్రి పర సంబంధమైనవి వరములు అడగడానికి పొందుకోవడానికి వారికి ప్రార్థనాయుధమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో. రంగంపేటలో నైనా జరుగుతున్నటువంటి నాయన అయా సువార్త కూడిక మరియ రాణి గారి ఇంటి వద్ద తండ్రి స్థలం ఇచ్చిందయ్యా, నీకు స్థలం ఇచ్చిందయ్యా నీ సువార్త చేయడానికి తండ్రి. ఆ బిడ్డనైనా ఆ గృహంలోనైనా సువార్తను వెదజల్లడానికి ప్రభు నీవు సొంత గృహం ఇచ్చి తండ్రి అయా స్వతంత్రతనిచ్చారు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డకు కలిగిన గాయాన్ని కట్టండి తండ్రి, ఆ కంటిని ముట్టండి ప్రభు. ఆ కంటికి వచ్చిన ఇన్ఫెక్షన్ యేసు నామములో తీసివేయమని అడగచ్చు ఉన్నాము తండ్రి నీకు వందనాలు. అయా నీకు స్తోత్రాలు. అయా అక్కడ పెట్టుతున్నటువంటి సువార్త వెదజల్లుతున్న సువార్త ద్వారా అయా మైక శబ్దం ద్వారా ఎందరు బిడ్డలు సువార్తలో పాల్గొందుతున్నారు, ఎందరు బిడ్డలు నీ వాక్యము విని అంగీకరిస్తున్నారు వారిని మీరు మలుచుకోండి తండ్రి. రక్షించండి ప్రభు, నశించిపోకుండానట్లుగా రక్షించండి. అలాగే తండ్రి రాజీని గణేష్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అయా ప్రార్థించుట మా పని తండ్రి, కార్యము జరిగించుట నీ పని తండ్రి. ఎంతటి పాపుల ప్రార్థనైనా అయా మీరు అంగీకరించే దేవుడవు తండ్రి.
అడుగుని వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడవు తండ్రి. నాయన మేము చెప్పాము ప్రభా, నీ ఆజ్ఞకు లోబడమని చెప్పాము తండ్రి. ఏ కారణము వల్ల అయా బిడ్డ రాలేకపోయిందో నీవు సమస్తము చూచిన దేవుడవు. అపరాధమును క్షమించి ప్రభా, నీ వాగ్దానం చేశావు. బిడ్డ గర్భాన్ని తెరుస్తానని, వారి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకుంటానని నీవు వాగ్దానం చేసిన దేవుడవు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు తండ్రి. ఆ కుమార్తె విశ్వసించి అయా నిన్ను అడుగుటకు, నీ యొద్ద పొందుకున్నటకు, గోజాడుకున్నటకు బిడకు ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. భర్త మనసు మార్చమని అడుగుతున్నాను. అలాగే వీరబాబు ప్రమేలను జ్ఞాపకం చేసుకో తండ్రి. గర్భఫలము నీ తండ్రి, నీ వద్ద నాయన నిలబడిన బిడ్డలు, నీ రక్షణలో ఉన్న బిడ్డలు తండ్రి. అయ్యా వారి అపరాధములు ఏమై ఉన్నాయో వారిని ఎందుకు పరీక్షించున్నావో తండ్రి. ఆ పరీక్షలో ప్రభా వారి పాస్ అవ్వటకును తండ్రి నీ యొద్ద ఇచ్చు బహుమానము పొందుకోవడానికి వీరబాబుకి ప్రమేలకి తండ్రి సహాయం అందించు. సంఘము ప్రార్థించగా తండ్రి సంఖ్యలను విడదీసి దేవుడు నన్నావు. అలాగే తండ్రి అలాంటి దేవి గారిని జ్ఞాపకం చేసుకో. అయా బిడ్డకున్నటువంటి బలహీనతను యేసు నామంలో తీసివేశావు తండ్రి. అయా నిద్రను కలిగించావు తండ్రి. నీవెంత గొప్ప దేవుడవో ప్రభా. అయా బిడ్డలు చదువుకుంటుండగా జ్ఞానం ఇవ్వండి. భర్త కుమారుడు తండ్రి కష్టపడుటకు తండ్రి, అయా కుటుంబాన్ని నడిపించుటకు తండ్రి, అయా జ్ఞానము కలిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి మరియ రాణి గారి యొక్క భర్త తండ్రి అయా నాయన ఆ జాబును ప్రభా పర్మనెంట్ కలిగిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను ప్రయోజకులుగా చేస్తున్న దేవా నీకు వందనాలు. తన తల్లిని ప్రభా ముట్టండి ప్రభా. అయా మంచాన పడి ఉన్న షుగర్ రోగి అయి ఉండగా తండ్రి అయా నాయన నీవంటే తెలియని బిడ్డ తండ్రి, నీ రక్షణ కలిగించడానికి, నీ మాటలు వినడానికి అయా నాయన చిన్న బిడ్డ అంటే ఉన్నటువంటి ఆ బిడ్డతో నీవే మాట్లాడు తండ్రి. మేము మాట్లాడగా నాయన నీ సేవకుడు మాట్లాడగా అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు తండ్రి. ఎందుకంటే తెలియని స్థితి, అసలు నీవు దేవుడు అని తెలియని నాయనా అయా నాస్తికురాలు ప్రభా. కనుక తండ్రి ఆ బిడ్డతో నీవే మాట్లాడు ప్రభా, నీవే మాట్లాడు నాయన. శిరస్సు మొదలుకుని అయా సిరి పాదము వరకు ఆ బిడ్డని నీవు తాకండి ప్రభా. అలాగే తండ్రి మోహన్ లాల్ గారిని కూడా రక్షించుకోండి ప్రభా. భర్త ఒక చోట, భార్య ఒక చోట ప్రభా అయ్యా అన్నీ ఉన్నప్పుడే నాయన ఏకముగా ఉంటారు. ఇదిగో తండ్రి తన భార్య తనకు అవసరం లేదు ప్రభా, తన బిడ్డలకు అవసరం లేదు. వేరు వేరుగా ఉన్నప్పటికీ తండ్రి నాయనా నీ స్వహస్తాలతో చేసుకున్న బిడ్డలను నీవైతే తండ్రి ఎవరిని వేరుగా చూడవు తండ్రి. అయ్యా నాయన మరి రాణి గారి ఆ నాయన తన తల్లి వల్ల ప్రభా ఆటంకపడుచు ఉన్నారేమో, మందిరానికి రాలేకపోవచ్చు ఉన్నారు. అది నన్ను తండ్రి నీ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉన్నది తండ్రి. తల్లిదండ్రులను అయా సన్మానించమన్నావు, ప్రేమించమన్నావు కనుక ఆ కుమార్తెకు కూడా తండ్రి తల్లికి పరిచర్య చేర్చుండగా సత్తువును కలిగించండి, సహాయము చేయండి ప్రభా. అలాగే ప్రభా చిన్ని గారు ఎందుకు రాలేకపోతున్నారు తండ్రి నాయన మాకైతే తెలియదు కానీ నాయనా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మాతా పాపమ్మ గారికి తండ్రి ఎందుకు రాలేకపోతున్నారు, వర్షము ఇబ్బందో అయా బలహీనురాలై ఉన్నదో తండ్రి బలమునిచ్చి బలపరచండి. తన భర్తకి రక్షణ భాగ్యము కలిగించండి, మారు మనస్సులు ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి నాయన పాపమ్మ గారు రాయివరం తండ్రి అయా నాయన బిడలో ఉన్నటువంటి కలకను తీసివేయండి, అయా నాయన బెంగను తీసివేయండి. లోకము కొరకు బెంగ, రోగము కొరకు బెంగ, అయా వ్యాధి కొరకు తండ్రి ఆలోచన తండ్రి అయ్యా మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపులు నెరవేరవలనట్లుగా తండ్రి తెలిసి కూడా ప్రభా నీవు గొప్ప దేవుడు అని తెలిసి కూడా ప్రభా లోకము వైపే చూస్తున్న వారిని నాయన నీ పాదాలు వద్ద పెట్టుచున్నాం. తన భర్త తండ్రి కొండలరావు గారిని తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో తండ్రి రక్షణలోనికి నడిపించుట నీకు ఇష్టము కాదో తండ్రి మాకైతే తెలియదు కానీ కుమారుడు నీ వైపు చూడడానికి సహాయం ఇచ్చేది. అలాగే తనకిచ్చిన కుమార్తెలను కూడా నాయన రక్షించమని బిడ్డ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఏ నాటికి వ్యర్థము కాదు కనుక తండ్రి నాయన తనకిచ్చిన సంతానం అంతయు తండ్రి రక్షింపబడడానికి సహాయం చేయదేవా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి రాజమండ్రి ఉంటున్న తన మనవరాల్ని ముట్టండి, అయా స్వస్థపరచండి యేసయ్యా నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి కృపమ్మ గారిని వడిసలే జ్ఞాపకం చేసుకో తండ్రి, తన కుమారుని జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభా బెంగళూరులో ఉన్నటువంటి అయా శ్యామను మేఘలాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
కుమారుడికి కలిగినటువంటి బలహీనతలు తండ్రి అయా నీవు విడిపించావు తండ్రి, గొప్పగా ఆయన మేలు చేశావు తండ్రి. అయా నీకు వందనాలు. అయా నేను నమ్మిన బిడ్డలు ప్రభా నీవంటే తండ్రి అయా నాయన నమ్మకము కలిగిన బిడ్డలు ప్రభా నీవు దేవుడవని తండ్రి, నీవు నీ స్వరక్తంతో రక్షించుకున్నావని నీకు విధేయులైనటువంటి బిడ్డలు తండ్రి అయా వారిని క్షేమతను కలిగిచేయండి. అయా నీవు అయా డెంగ్యూ ఫీవర్ నుండి నాయన కుమారుని రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నీవు నాయన జంటగా చేశావు అయా నీకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము తండ్రి, కీడు వెనక మేలు దాచిన దేవుడవు అయా నాయన కుమార్తెను కుమారుణ్ణి తండ్రి విషజ్వరాల నుండి తప్పించావు తండ్రి, ఆయా కీడు నుండి తప్పించావు కనుక మేలుని నాయన ఈ 2024వ సంవత్సరంలో బిడ్డలకు దయచేస్తున్నామని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి. అయా నాయన నీవు గర్భఫలము దయచేయగా ప్రభా ఏ అడ్డులు ఏ ఆటంకములు ఉన్నప్పటికీ తండ్రి అయా నీవిచ్చు బహుమానము పొందుకోగలరు తండ్రి. అటు బహుమానం బిడ్డలకిచ్చి గొప్ప సాక్షులుగా వాడుకోండి. ఆశపడుతున్నటువంటి అయా యేసురాజు గారు తండ్రి, అయా రాణి గారు ప్రభా, అలాగే అబ్రహాం గారు శారా గారు ఎదురు చూస్తున్నటువంటి వారి కోరికను నెరవేర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే మృదుల తండ్రి దూర ప్రాంతంలో ఉండి చదువుతుండగా సహాయం చేయండి. అలాగే తండ్రి కుమారి గారు తండ్రి సామలపాట కుమార్తె తండ్రి మోసేసు ఉపవాసములలో మానక నాయన ఎంతో శ్రమపడి ఉదయ కాలం నుంచి సాయంకాల సమయం అందు తండ్రి నీ గుడారంలోనికి వస్తుంది తన భర్తను మార్చమని. అయా ఎంతో వేదన తండ్రి, అన్న కొడుకును పోగొట్టుకుని తండ్రి అయా గుండె కోసుకున్నంత బాధను పెట్టుకుని తండ్రి కుమార్తె ఎంతో కష్టపడుతూ ఉన్నదయ్యా. భర్తను స్థిరపరచవా తండ్రి, విడిపించవా త్రాగుడి నుండి తండ్రి. అయా ఏమీ వద్దు తండ్రి తండ్రి, తన భర్త మారి నీ సన్నిధికి వస్తే చాలది తండ్రి. ఎన్నో ప్రార్థనలు చేస్తుందయ్యా. ఇదిగో నాయన నమ్మకమైన ప్రార్థన చేయడానికి కుమార్తెకి ఇచ్చావు అవకాశం తండ్రి. ఈ 40 దినముల మోసేసు ఉపవాసములలో నుండి అయా భర్తను మార్చుకుంటున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని శ్రేయస్కరంగా మారుస్తున్న తండ్రి, నీ సాక్షులుగా వాడుకుంటున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ సామర్లకోట నీవిచ్చిన మందిరంలో తండ్రి ఎన్నో ప్రార్థనలకు నెరవేర్పునిచ్చావయ్యా. అడుగున వాటిని అన్నిటినీ మేము పొందుకున్నట్లు చేశావు తండ్రి. బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరంలోనికి మోసేసు ఉపవాసములలోనికి నేను వెళ్ళాను, నా భర్త కట్ల నుండి విప్పబడ్డాడని గొప్ప సాక్షిగా తండ్రి ఆ కుమారుని తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకా అందరి బిడ్డలు తండ్రి నాయనా 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 శారా గారు నడిపిస్తూ సువార్త చేస్తూ ఉన్నారు తండ్రి. అయా నాయన నమ్మకమైన సువార్త చేయడానికి ఇచ్చిన బిడ్డలకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన ఇంకా నువ్వు ఆ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చండి. అలాగే ప్రభా ఇంకా నువ్వు ప్రభా ఏమి మరిచానో ప్రభా ఏమి విడిచానో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మేరీ గోల్డ్ గారు తండ్రి ఎందుకు రాలేకపోతున్నారు తండ్రి. అయా నీవు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభా. అయా నాయన నీవు నాయన కృప చూపించండి. అయా మేలును నందుకొని తండ్రి ప్రార్థనా శక్తి కలిగి తండ్రి అయా జ్ఞానము పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థనలు చేసిన కుమార్తె ప్రభువా ఎందుకు వెనకబడిపోవచ్చు ఉన్నారు. అయా సాతాను యొక్క కుతంత్రములు దుష్టుడి యొక్క ఆ నాయన అడ్డులను నాయన యేసు నామంలో తీసివేసి తండ్రి కుమార్తెను నాయన ఆయన నడిపించుకోండి ప్రభా. మీకు వందనాలు. ఇచ్చిన భర్తను ఎక్కడో దూర ప్రాంతంలో తండ్రి ఆయా పనిపాట్లకు వెళ్ళిచుండగా మార్గాలలో నాయన మీరు ఉండండి, రక్షణించమని అడుగుచున్నాం. అలాగే తండ్రి నాయన రాజేష్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా కుమారుడు చదువుకోవడానికి వెళ్ళాలని జ్ఞానము కలిగి వెళ్ళాలని ఆశపడుతుండగా ప్రభా కుమారుడికి తండ్రి అయా జ్ఞానముతో నింపండి, నీవు తోడై ఉండండి. మందిరంలోనికి వచ్చిన ఆయన కుమారుడు మునుపటి దినముల కంటే ఈ దినములు మేలుకరముగా నీవు మార్చావు తండ్రి. ఆ కుమారుని ఇంకా నువ్వు బహుబలముగా మేలైన మార్గంలో నడిపించుకోతండి. అలాగే తండ్రి వెంకటలక్ష్మిలోని జ్వరములు తీసివేతండి. అలాగే నాయన దుర్గారావు గారి శ్రీని గారిని ప్రభా రక్షణలోనికి నడిపించు తండ్రి. కల్పన పద్మల ప్రార్థన వ్యర్థము కాకుండానట్లుగా సహాయం వచ్చేది తండ్రి. నాయనానికి వందనాలు. అలాగే మంగమ్మ గారు ప్రభా తన భర్త పేతులు గారు నాయన తన బిడ్డ గర్భఫలం కావాలని ఆశపడి ప్రార్థనలు చేస్తుండగా తండ్రి నాయన శైలజ యొక్క గర్భములు తెలుస్తున్నదే వారికి వందనాలు స్తోత్రాలు. నాయనా నాయన తన కుమారుడికి మంచి జాబునిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే చిన్న బిడ్డ తండ్రి అమ్ములు ఆకాశ ప్రభా మానక తండ్రి నీ మందిరం అంటే
సంతోషంతో పరుగులెట్టుకుని వస్తున్న వారికి జ్ఞానం ఇవ్వండి తండ్రి, శక్తిని ఇవ్వండి ప్రభు. అయా నాయన ఈ దినం ఇక్కడికి రావాలని ఎంతో ఆశపడింది ప్రభు. అయా వర్షం వల్ల తండ్రి నాయన మేము తీసుకురాలేకపోయాం, అపరాధములు క్షమించి ప్రభు. బిడ్డ ఆశను మేము నెరవేర్చలేకపోయాం, కానీ నీవు నెరవేర్చే దేవుడవు తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి నీరసములు తీసుకుని అయా నీ కృపలో తండ్రి సేవకులకు తండ్రి నాయన మందిరానికి పరిచర్య చేస్తున్నటువంటి లోకరాజు గారిని, అయా రాజమ్మ గారిని తండ్రి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకో. వృద్ధులు తండ్రి, వృద్ధులైనప్పటికీ నీ ప్రభు వర్షమునే తండ్రి సేవకులకు పరిచర్య చేయాలని ప్రభు మాకు కావలసినవన్నీ ఇవ్వడానికి తేవడానికి కుమారుడు ప్రభు పరుగులెత్తుకుంటున్నాగా మీరు మాకు ఉంచినటువంటి ఆ కుమారుని బట్టి వందనాలు తండ్రి. వృద్ధుడైనప్పటికీ నీ ప్రభు తండ్రి నీవు సత్తువ కలిగజేసే దేవుడవు ప్రభు, నీకు స్తోత్రాలు. నీ కార్యములు కంటికి కనపడతాయి. అలాగే తండ్రి వచ్చుచున్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకో. సంజయ్ చదువులో జ్ఞానంలో మీరు తోడై ఉండండి. సంజయ్ యొక్క తల్లిదండ్రులను దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చి అయా ఈ దినము ప్రార్థనాశాలలో తండ్రి ఈ కొద్ది మందిగా ప్రభా మేము నిలవబడి ఉన్నాము, ప్రార్థనలు చేశాము. అన్ని ప్రార్థనలు మీరు అంగీకరించి మీరే మహిమలు పొందుకొని సమస్త కార్యము మీరే జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి అయా ఇశ్రాయేలీలకు అయా ఆజ్ఞ పలకను ఇచ్చి తండ్రి మోసేను తండ్రి అయా ప్రకాశవంతముగా మార్చి ముఖాముఖిగా మాట్లాడి జనులు ఎలా ఉండాలో చెప్పినటువంటి యేసు వారి నామమున అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి పలగడ గ్రామమును నాయన తైలాభిషేకాన్ని ఘనంగా జరిగిస్తున్న దేవానికి స్తుతి స్తోత్రం అవుతుంది. ఆయన మోసేసుతో కోసం జరుగుతూ ఉండగా గ్రామమంతా మారు మనసు పొందినట్టుగా మీరు సాయం చేస్తున్న దేవానికి వందనాలు. ఆయన మైకు స్వర్గం ద్వారా గ్రామమంతా తండ్రి ప్రార్థనలు వాక్యం వినిపిస్తుండగా ఆయన ప్రజల్లో కదిలింప చేస్తున్న దేవా, ఆ మనసులను కదిలింపు చేస్తున్న దేవానికి స్తోత్రములు వందనములు. జరగబోయే తైలాభిషేకం పండుగ వందలాది వేలాది మందితో అక్కడ కార్యం జరిగించుకొని మీరే మహిమ పొందుకుంటున్న దేవానికి వందనములు. ఎనమిల గ్రామంలో ప్రభా నీవు మందిరం ఏర్పాటు చేసుకుని అయా ఘనముగా జరిపించటకు కృప చూపించండి. అయినా కొద్ది రోజుల్లో ప్రభా వచ్చే నెల నుంచి అయినా అక్కడ సువార్త ప్రకటించాలని ఆశపడుతున్న ప్రభు మీరు సహాయం చేయండి. అయినా అది గురువారం అక్కడ కార్యం జరిగినట్టు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. మందిరం ఏర్పాటు చేస్తున్న దేవానికి స్తుతి స్తోత్రములు. అయినా మందిరానికి మెటీరియల్ దయచేస్తున్న దేవానికి స్తుతి, ధనము సాయం చేస్తున్న దేవానికి అయినా నీకు వందనములు. అయినా గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపిస్తుందని సర్వించినట్లుగా ఆయన మా తండ్రి అయిన దేవదాసానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులు తీసుకొస్తున్నారు తండ్రి. ఆయన 8 గ్రామంలో వరకు బైబిల్ మిషన్ ఆయన మందిరం లేదు, మందిరం ఏర్పాటు చేస్తారు దేవానికి మందిరము. 17 గ్రామంలో ఆయన బైబిల్ మిషన్ భక్తులు ఉన్నారు కానీ మందిరం లేదు, మందిరం ఏర్పాటు చేసావు తండ్రి. నీకు స్తోత్రము.
మేము ఎక్కడైతే నీ మందిరం ఏర్పాటు చేసుకుని చిత్తం జరిగించండి. ఆయన స్వామిలో జరుగుతున్న బైబిల్ మందిరంలో తండ్రి ఉపవాసం ఘనముగా జరిగించుకుని అక్కడ 2 సంవత్సరాలు తైలాభిషేకం జరిగించుకున్న దేవానికి వందనములు. ఆయన ఈ రోజు తండ్రి వారిని బయలుపరుస్తున్నావు తండ్రి, వాక్యంలో బలపరుస్తున్నావు, ప్రార్థనలో బలపరుస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. మన అంశాలను నెరవేర్చి మీరు మహిమ పొందుకుంటండి. నీకు స్తోత్రములైన వందనములు తండ్రి. అక్కడ సువార్తన సభలు తండ్రి మీరు ఘనముగా జరిగించుకోండి తండ్రి. వచ్చే నెల నుంచి ప్రభావ మీ చేతుల్లో తండ్రి ఏ గ్రామాల్లో సువార్త ప్రకటించాలో కార్యం జరిగించండి. అయ్యానికి స్థితి స్తోత్రములైన వందనములు. అయినా నీకు వందనము ప్రభావ. నువ్వు వేసిన వాగ్దానం తండ్రి, అయినా ఇచ్చిన ప్రవచనం తండ్రి మమ్మ బలముగా నిలబెడుతున్నామని నాయన మీరు ఈ ప్రవక్తలతో మీ ప్రార్థన పరులతో మాట్లాడించిన విధముగా మనము తండ్రి మీ నామాన్ని ఎదురు చూపించేవారుగా మమ్మల్ని మార్చండి. మీకు ఘనత తెచ్చేవారుగా మమ్మల్ని మార్చుకోండి. మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని మార్చుకోండి. అయ్యా నమ్మకంగా నీ పనిచేయటకు తండ్రి మేము నడుము పెట్టుకున్నాము. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభావ క్రమము పాటించే వారికి మమ్మల్ని మార్చుకోండి. అయినా మీకు వందములు. ఒక్కడవని వడలపోవద్దు, నీ పక్కన అనేక మందులు తెలుస్తున్నా అన్నట్టుగా ప్రభా. ఎవరో లేకపోయినా మీరు ఉంటారు తండ్రి, మీరు దూతలు ఉంటారు ప్రభా, మీ పరిశుద్ధులు ఉంటారు తండ్రి. అట్టి కార్యం తండ్రి మా జీవితం అంతకాలము తండ్రి, ఈ మందిరం ఉన్నంతకాలము ప్రభా. ప్రతి శనివారం తండ్రి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆయన ఇక్కడ నువ్వు ఏర్పాటు స్థలంలో ప్రతి ఆదివారం నీ ఆరాధన జరుగుతుంది తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. అట్టి కార్యం జరిగించండి. అప్పుడు వాటికి కాలు తీసుకువెళ్ళండి. నీకు వందనములు. అయినా మీ తల్లి సంఘము ప్రభా, మాకు ఇచ్చిన మొదటి సంఘము తండ్రి. మీ ప్రేమతో మీరు బయలుపరుచుకున్న ఎన్నో గొడవలను యుద్ధాలు చేసే తండ్రి ఈ స్థలంలో ఈ మందిరం ఏర్పాటు చేస్తూ తండ్రి మా వైపు చూసి మమ్మల్ని అయినా 100 కూటములు అయినా మండలమంతా నడిపించుకుని శిలువ జెండాని ఎగరివేసిగా మమ్మల్ని కృప చూపించావు తండ్రి. నీకు వందనములు. రాకడ వార్తలు ఇప్పుడు చాటున్నాం తండ్రి. రాకడ జెండాను ఎగరేసేందుకు మీరు సహాయం చేయండి తండ్రి. అంతా ఈ మందిరం అయిపోతావా నువ్వు ఇచ్చిన ఈ మందిరంలో మీరు నేను మమ్మల్ని చూస్తున్న దేవుడు తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు. ఆ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న దేవా నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రములు. ఎన్నో ఘనకార్యము చేస్తున్న తండ్రి. క్రైస్తవ సంఘమా ఘనకార్యము చేయటం అని నువ్వు చెప్పినట్టుగా తండ్రి ఇక్కడ అనేక కార్యములు, గొప్ప కార్యములు తండ్రి. ఆయన కిడ్నీలు బాగు చేస్తావు తండ్రి. కట్టుకుపోయిన కుమార్తెలు తీసుకొచ్చావు నాయన. ఆయన గర్భఫలం ఇచ్చావు తండ్రి. ఆయన వివాహమైన వారికి వివాహం ఇచ్చావు తండ్రి. గాయాలు కట్టావు తండ్రి. విడిపోయి చేయని అతికించావు నాయన. ఆయన మరణ వ్యాధులను తగ్గించావు తండ్రి. అయినా నీ కృప చూపించావు తండ్రి. ఎన్నో బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు తండ్రి. ఈ స్థలంలో చూశారు. ఈ స్థలంలో అడుగుపెట్టిన వారికి విశ్వవ్యాధులు తగ్గించావు నాయన. నీకు నిన్ను వేడుకొనగా నిన్ను చూడగా తండ్రి ఘనమైన కార్యాలు చేస్తారు తండ్రి. అయా 102 బ్లడ్ పడుతున్న వారికి ఆ బ్లడ్ అయినా ఆ నిర్మూలన చేసావు తండ్రి. ప్రార్థన చేయాలి తండ్రి. ఆయన క్యాన్సర్ వ్యాధులు తీసుకువెళ్తున్న ఆ వ్యాధిని నిర్మూలన చేసావు తండ్రి. నీకు వందనములు తండ్రి. నీకు వందనము కూడా. మేమేమి ఇవ్వగలం ప్రభావ, మేమేం చేయగలుగుతండి. మా కుటుంబం ఏం పాటిస్తండి, మేము ఏం పాటు వారు ప్రభావ. నీకు స్థుతులు చెప్పడం తప్ప, నీకు మహిమ చెప్తాం తప్ప తండ్రి మేమేం చేయలేం తండ్రి. మా స్థుతులు అందుకోండి అయ్యా. నీకు వందనములు. నీ చిత్తం ఏముందో ప్రభావ, మాకు జ్ఞానం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి. నేను ఎల్లమెల్ల గ్రామంలో విశ్వాస ప్రకటించాలి. ఈ చిత్తం జరిగించుకుంటానండి. రంగంపేటలో ఈ కార్యం జరిగించుకున్నాం, ఇంకెక్కడ జరిగించుకోవాలి. ఈ చిత్తం ఎక్కడుందో ప్రభావ, అక్కడ ఎంతమంది మీరు రక్షించుకోవాలో బైబిల్ మీద ఎక్కడెక్కడ వ్యాపించాలో మీ చిత్తం జరిగించి మీరు మహిమ ఘనత పొందుకోండి. ఆ మధ్యకి ప్రార్థన ఆలకించి ప్రార్థనకి సమాధానం ఇస్తున్నాను. యేసువారి నామం అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. అన్ని ప్రార్థన వారించి Niti lo
స్తోత్రము తండ్రి. మా ప్రార్థన ఆలకించావు ప్రభు. అయినా మీరు అనేక మంది ఇక్కడ ఉన్నారు తండ్రి. వీరును మీ పరిశుద్ధుల తండ్రి మందిరమునే నిండిపోయి ఉన్నారు ప్రభు. మీకు అందరము తండ్రి నీకు స్తోత్రము. అయినా ఇప్పుడు జరగబోయే కార్యము వాక్య ప్రకటన, వాక్య ధ్యానము, ఆయన 7 ధ్యానంలో నుండి మహిమా గంట పొందుతున్నాము. యేసువారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. కూర్చుందాం.